లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే, వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘనమాహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినం, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానంలో ధ్యానం చేస్తుండగా రండి అందరం కలిసి ఆత్మీయ మేళ్లను పొందుదాం, ఆశీర్వాదాలు పొందుదాం, ఆనందాలు పొందుదాం, ఆధ్యాత్మికంగా బలపరచబడదాం, స్థిరపరచబడదాం. దేవుని వాక్యంలో ఎదుగుటకు ఆత్మరూపిగా ఆయన మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ
కీర్తనల గ్రంథం నుంచి 2వ కీర్తన ఆధారంగా జరుగుతున్న ఈ మెడిటేషన్స్ మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయని భావిస్తూ మరొకసారి మరొక దినం మరొక వారంలో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక వర్తమానములను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ మీ లేఖనాలు మా జీవితానికి ఆదర్శాలు, ఆనందాలు, ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపచేస్తాయి కనుక స్తుతులు చెల్లిస్తూ మీ మాటలు మాకు వినిపించమని, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును దేవా మీరే మాకు అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏ వ్యర్థమైన దాన్ని తలంచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి. మరి అన్యజనులు ఏ రీతిగా దావీదు కాలములో, అనగా ఆయన కుమారుని యేసుక్రీస్తు కాలములో, మరి రాబోయే కాలములో రాకడ ప్రత్యక్షతలో ఏ రీతిగా చెలరేగిపోతున్నారో ఆ వాస్తవాల నడుమ ఈ మొదటి 3 వచనాల్లోంచి ఆ మాటలను ఒక్కసారి, ఆ మాటల భావాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్యజనులు ఈ ఏల అల్లరి రేపుచున్నారు. ఆ రేపడం అంటే మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపుతాను, చూసారా? అది మానిపోతుంటుంది. ఒక అల్లరి జరిగింది, ఒక సమస్య వచ్చింది, ఒక గాయం కలిగింది. ఆ గాయం మానిపోతున్నప్పుడు దాన్ని తిరిగి రేపడం, రెచ్చగొట్టడం. అలాగే ఒక పొయ్యి ఆరిపోతున్నప్పుడు ఆ ఆరిపోయే సమయంలో ఊదురు గొట్టం తీసుకొని ఊదుతాం కదండి. పాతకాలంలో ఆ పొయ్యిలు ఉండే, ఇప్పుడు మన గ్యాస్ స్టవ్లు వచ్చాయి. అలా ఊదినప్పుడు ఆ పొయ్యిలో మంట తిరిగి చిగుర్చుకుంటుంది. దానికి కొన్ని కట్టెలు సహకమిస్తే ఆ మంట తిరిగి మండుతుంది. ఆరిపోయే ఆ మంటను తిరిగి రగల్చడం, రేపడం అంటే. అలాగే నిలువుగప్పిన ఆ నిప్పును తిరిగి రేపడం, అది చల్లారుతున్న ఆగ్రహాగ్నులను తిరిగి రెచ్చగొట్టడం. చాలా చోట్ల కొన్ని సమస్యలు బట్టి ఆ కొందరి మధ్య కొన్ని విభేదాలు కలుగుతాయి, కొన్ని గొడవలు అవుతాయి. కానీ వారు అది ఆ ఇతరుల జోక్యం లేకపోతే వారు ఆ సమస్య పోతారు. కానీ ఈ వైపు నుంచి కొందరు బంధువులు, ఆ వైపు నుంచి మరి కొంతమంది బంధువులు, ఆ తర్వాత వారందరూ కలిసి ఒక రాజకీయ నాయకుని, వీరందరూ కలిసి ఒక రాజకీయ నాయకుని. ఇది రాజకీయ పోరాటము, వర్గ పోరాటము, కుల పోరాటము, ప్రాంత పోరాటము. ఇలా ఆ ఇద్దరి మధ్య లేకపోతే 2 కుటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ అది రాష్ట్రాలు దాటి, దేశాలు దాటిపోతుంటుంది. దానికి కారణం ఏంటంటే గొడవ కాదు, ఆ రేపడం అనేది. రెచ్చిపోవడం అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ రెచ్చిపోయిన అనుభవం. ఈ రేపడం అనే మాటకు డిఫరెంట్ మీనింగ్స్. అనగా వై అనే దానికి కొంతమందికి ప్రైడ్ కారణమవుతుంది. ఎందుకు రేపుతారంటే వారి గర్వం, నేనే రాజును అనే భావన, నేనే నాయకుడిని, నా మాటే అనే భావన. కొన్నిసార్లు రెస్ట్లెస్నెస్. ఇద్దరు బాగా సంతోషంగా ఉంటే, సమాధానంగా ఉంటే కొందరు భరించలేరు, మధ్యలో ఏదో పుల్ల పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమాధానము వారికి ఇష్టం లేదు, సంఘీభావం వారికి ఇష్టం లేదు. సమస్య బ్రతికున్నంతకాలం వారికి క్షేమము. ఆ సమస్య మీద వారు బ్రతుకుతారు, ఆ సమస్య మీదనే వారు విజయం సాధిస్తారు, ఆ సమస్య మీదనే పాలకులైపోతారు. సమస్య బ్రతికి ఉండాలి వారికి, సమస్య సాల్వ్ చేయాలి. ఈ మధ్య ఒక న్యాయవాది దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఒక చిన్న సమస్య, చాలా చిన్న సమస్య. తను అది చూసిన తర్వాత ఆ న్యాయవాది దానిలో అది ఉందండి, ఇది ఉంది, తప్పక ఏవో చెప్తూ మొత్తానికి ఇచ్చేశాడు. ఒకసారి వెళ్ళారు, కొంత డబ్బు ఇచ్చాడు, మరొకసారి వెళ్ళారు, కొంత డబ్బు ఇచ్చాడు. అదే చిన్న సమస్య కదా ఇన్నిసార్లు, ఎందుకంటే అక్కడున్న ఒక వ్యక్తి పక్కన ఇంకో వ్యక్తి అంటాడు, వాళ్ళు బతకాలి కదండి. సమస్య ఒక వాయిదాలను అయిపోతే లాయర్ ఎలా బతుకుతాడు? కాబట్టి నీ సమస్య, అతనికి ఇంకొక సమస్య, ఇంకొక వ్యక్తి దొరికేంత వరకు నిన్ను అలాగే ఉంచుతాడు, నీ దగ్గర డబ్బు గుంజుతానే ఉంటాడు. అంటే అతను బతకాలంటే
నువ్వు సమస్యలో చావాలి. అతను బ్రతకాలంటే నువ్వు సమస్యలో చావాలి. అలా చావటానికి మరొక వ్యక్తి అతను దొరికితే నిన్ను బ్రతికిస్తాడు, నీకు విడుదల దయచేస్తాడు. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. రేగిపోవడము, రెచ్చిపోవడము అనే మాటలు దైవ విధానాలకు భిన్నమైన రీతిగా మానవుని స్వభావము ఉంది కనుక ఆ మానవ స్వభావం ఏం చేస్తుంటే రెచ్చిపోతుంటుంది, దేవుని స్వభావము శాంతించమంటుంది. కాబట్టి దెర్ వాజ్ అ క్లాష్ బిట్వీన్ దీస్ టూ మెంటాలిటీస్. మనిషి మృగముగా మారబోతున్నాడు. దేవుడు అంటాడు, మనిషి నువ్వు మనిషిగా కాదు దేవునిగా మారమంటాడు. మనిషిని దేవునిలోనికి, దేవత్వంలోనికి నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటే మనిషిని మనిషిలోంచి మృగముగా మార్చడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు, సమాజం ప్రయత్నం చేస్తాడు. దేవుడు అతని పైకి తీసుకుని రావాలని చూస్తున్నాడు, మనిషి మృగముగా మార్చాలని ప్రయత్నం చేస్తాడు. మానవ స్వభావం అది, దేవుని స్వభావం అది. ఈ రెండింటి మధ్య ఇక్కడ జరుగుతున్న మాట ఏంటంటే దైవ విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు క్రైస్తవ సమాజానికి హింసలు ఎందుకు కలుగుతున్నాయంటే దేవుని విధానాలు మరి సాధారణ సగటు మానవ జీవిత అనుభవాలకు, వారి ఆశలకు, వారి ఆసక్తులకు భిన్నమైన విధంగా ఉంటాయి. కుట్రలు కానీ, కలహాలు కానీ, క్రోధలు కానీ, మోసాలు కానీ, మోసపూరిత అనుభవాలు కానీ, ఇవన్నీ కూడా దేవుని వాక్యం వాటిని నిషేధిస్తుంది, ఖండిస్తుంది, వద్దని చెప్తుంది. కాబట్టి మనిషి తాను స్వభావానికి భిన్నమైన బోధలు క్రీస్తు అనుచరులు చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు అనుచరులను ద్వేషిస్తున్నారు. వాడి స్వభావానికి భిన్నమైన రీతిగా దేవుడు బోధించాడు. కాబట్టి ఆనాడు యేసుప్రభువుని ఎందుకు సెలవు వేశారండి? వారు చెప్పే మత విధానాలకు భిన్నమైన రీతిగా యేసుప్రభువు బోధించారు. వ్యభిచారము చేయకూడదని చేసిన వారికి శిక్షణ చెప్పారు. కాబట్టి వ్యభిచారం చేయొద్దని చెప్పారు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు అన్నాడు. వ్యభిచారం చేయుచుండగా పట్టబడ్డ స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు కొచ్చేసి కొట్టమని మా ధర్మశాస్త్రం చెప్తుంది, న్యాయశాస్త్రం చెప్తుంది. నువ్వేమంటావంటే నీలో పాపం లేనివాడు రాయి వేయమంటాడు. నీలో లోపాలు ఉంచుకొని ఎదుటివాడికి తీర్పు తెచ్చడం పెట్టే. నీలో లోపాలు లేవా? నువ్వు మనిషివి కాదా? నీ అంతరంగాన్ని ఒకసారి పరీక్షించుకో. ఇతరులు లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆ లోపము నీలో లేకపోవచ్చేమో, కానీ అంతకు మించిన అనేకమైన లోపాలు నీలో ఉండవచ్చు కదా. అందుకే యేసుప్రభువు అంటాడు, నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాడి కంటిలో నలుసుని ఎందుకు వెతుకుతావు? మొదట నీ దూలాన్ని తీసే అప్పుడు ఎదుటివాడిని స్పష్టంగా చూడగలవు, వాడి సమస్యను చూడగలవు. ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయకముందు ఒక సూక్తి ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు నో ద అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు హిజ్ ఓన్ స్కిన్ అంటాడు. అతనిలోనికి వెళ్ళి, అతని శరీరంలోకి వెళ్ళి, అతని దృష్టితో, అతని దృక్పథముతో అతని సమస్యను చూడు. అప్పుడు ఆ సమస్య యొక్క తీవ్రత నీకు అర్థమవుతుంది. నాట్ విత్ యువర్ లెన్స్ బట్ విత్ హిజ్ లెన్స్. నీ దృష్టితో కాదు, అతని దృష్టితో చూడు. అతనిలోనికి వెళ్ళు. అతని భావాన్ని, బాధను నీవు భరించి ఆ భావం దృక్పథంలో అతను చేసిన క్రియను విశ్లేషించు. వేరే ఆప్షన్స్ ఉన్నాయో లేవో చూడు. సో అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలస్తున్నారు. జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలస్తున్నారు. సో వారి జీవితంలో రేపుతున్నారు అనే ఈ భావనలో చాలా చాలా మీనింగ్స్ వస్తున్నాయి. ఒక భక్తుడు అంటాడు, అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు, అల్లరి రేపుతున్నారు. దే వాంట్, ఒక ప్రాబ్లం కావాలి, ఒక గొడవ కావాలి, ఒక కొట్లాట కావాలి, లేకపోతే వారికి మనశ్శాంతి ఉండదు. నేడు కూడా కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు, పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వారు సహించదు కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏదో పెట్టడానికి ప్రయత్నం చేస్తారా. నువ్వు విన్నావా నిన్ను గురించి అలా అంది, నువ్వు విన్నావా నిన్ను గురించి అలా అన్నారు. అక్కడ వాస్తవాలు తెలీదు, అదేమీ జరిగి ఉండదు. కానీ వారిద్దరు కూడా ఏదో జరిగిందనే భావంతో మరుసటి రోజు కలుసుకున్నప్పుడు ఒక భావం ఉంటాము, నన్ను ఇంత మాట అన్నదా అని. అలాంటి వారు కూడా మన సంఘాల్లో, సమాజాల్లో ఉన్నారు. మన సంఘాల్లో కూడా ఉన్నారు. there are some people. సో ఇక్కడ దాని గురించి రాబట్టి మాట అంటే, ఒక భక్తుడు అంటాడు, అల్లరి రేపడం అంటే సముద్రంలో
తుఫాను సమయంలో అలలు లేస్తా చూసారా? తుఫాను సమయంలో అలలు పైకి లేస్తుంటే ఒకదాని మీద ఒకటి. ఆ లేచినప్పుడు కింద పడ్డ వెంటనే కింద ఉన్న ఇసుకను కూడా తన నీటితో కలుపుకుంటుంది. ఒకసారి ఆ అల వచ్చినప్పుడు అప్పుడు ఆ తిరిగి వెళ్తున్నప్పుడు ఆ నీటిని పట్టుకోండి, చేతి నిండా ఆ నీరు కారిపోతుంది, కానీ ఇసుక నిలుస్తుంది. అనగా కలిపేస్తుంది, కలుషితం చేస్తుంది, మొత్తం కలుషితం చేస్తుంది. సో అలలు ఏ రీతికైతే ఒకదాని వెంబడి వచ్చి రేపుతుంటాయో, ముఖ్యంగా తుఫాను సమయంలో ఆ అలల తీవ్రత ఎలా ఉంటుందో అలా అన్యజనులు వారు అల్లరి రేపుతున్నారు. ఎందుకంటే వారి అంతరంగములో అలజడి ఉంది. వారిద్దరు కలిసి ఉండడం, సమాధానంగా ఉండడం ఇతనికి నచ్చదు. కాబట్టి అతనిలోని అంతరంగములోని అలజడి ఎదుటివాడి జీవితాలను అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఐ మైసెల్ఫ్ కెనాట్ స్టాండ్ ఆర్ కెనాట్ సీ దర్ పీస్. వారు సమాధానంగా నేను చూడలేరు. కాబట్టి నాలో ఉన్న అశాంతి వారి జీవితాలను అశాంతికరం చేస్తుంది. ఇంకో భక్తుడు అంటాడు ఈ అల్లరి అనే మాట గురించి, యుద్ధ భూమిలో గుర్రపు ధ్వని ఎలా ఉంటుందంటే, గుర్రము వెళ్ళినప్పుడు గుర్రపు ఆ యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు ఆ కళ్ళెము పట్టుకొని నిలబడ్డప్పుడు ఆ గుర్రము కాళ్ళతో ఇట్లా అంటుంది చూసారా, ఎప్పుడా ఆ యుద్ధం కొరకు తహతహలాడడం, గొడవల కొరకు తహతహలాడడం, సమస్యల కొరకు తహతహలాడడం, అసమాధానం సృష్టించి అల్లరి సృష్టించిన వాటి కొరకు తహతహలాడడం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. యుద్ధ భూమిలో స్వారీ చేసే గుర్రం ఏ రీతిగా రంకెలు వేస్తుందో ఆ రీతిగా మరి రాయబడ్డం. అలాగే ద సెకండ్ వర్డ్ చూస్తే, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నారు. వెయిన్, వ్యర్థమైన పనికిరానివి, అనవసరమైన వాటి మీద ధ్యాస, అనవసరమైన తలంచుతూ ఉంటారు. మనం ఏమైనా చేయగలమని చెప్పండి? ఒక రోజులో మన సంభాషణ యావత్తు, ఒకరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎవరెవరి దగ్గరతో మాట్లాడాము, సంభాషణ యావత్తు ఒకసారి రికార్డ్ చేసి వినండి. పనికొచ్చే మాటలున్నాయా, పనికి మాలిన మాటలున్నాయా, ఎదుటివాడికి ఉపయోగకరమైన మాటలున్నాయా, ఎదుటివాడికి హానికరమైన మాటలున్నాయా? సో ఆ రోజంతా నువ్వు చేసే సంభాషణ నీకేమైనా అట్లీస్ట్ నీకేమైనా ఉపయోగకరంగా ఉన్నాయా, ఎదుటివాడికి ఏమైనా ఉపయోగకరమైన ఉన్నాయా? ఈరోజు వార్తాపత్రికలు తీసుకోండి, లేకపోతే మాధ్యమాల ద్వారా వచ్చే న్యూస్లు కానీ, మనకు ఫోన్లలో వచ్చే కొన్ని న్యూస్ కానీ చూడండి. ఎక్కడ చూసినా కానీ దుర్వార్తలే, హత్యలు, మానభంగాలు, ద్వేషాలు, కలహాలు, వారి మీద వీరి మీద వారు, ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, విద్వేషాలతో కూడా రాజకీయ ప్రసంగాలు. సో వాటితో వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ మీడియాలలో వాటి ద్వారా వ్యాపారాలు జరుగుతాయి. అనగా అటువంటి ఒక అల్లరితో కూడా క్యాప్షన్ పెడితే ఆ క్యాప్షన్ చూసి ప్రజలు ఆ వార్తల మీద ఆసక్తి కలుగుతున్నారు, వార్తలు వింటున్నారు, వారి పిఆర్పి రేటింగ్ పెరుగుతుంది. అలాగే యూట్యూబర్స్ అయితే వారికి వ్యూస్ పెరుగుతాయి, దాని వెనక సొమ్ము వస్తుంది. కాబట్టి అల్లరితో కూడిన అనగా ఆసక్తికరమైన క్యాప్షన్స్ పెడతారు, అక్కడ ఏమీ ఉండదు. సో దుర్వార్తలకున్న ప్రాధాన్యత సువార్తకు లేదు. సువార్తకు లేదు. క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని సేవకునిగా, ఫర్ దట్ మ్యాటర్, ఒక రోజులో నీవు మాట్లాడే మాటల పర్సంటేజ్ ఒకసారి ఆలోచిస్తే, దేవుని గురించి నా సువార్త ఎంతవరకు, ఎన్ని నిమిషాలు నువ్వు బోధించావు, ఎన్ని నిమిషాలు లోక సంబంధమైన మాటలు, వ్యర్థమైనవి. దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు, మంచి వాయిస్ ఇచ్చాడు, మాట్లాడటానికి మంచి నోరిచ్చాడు. సో దాంతో దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించిన వార్తలు వినటానికి దేవుని ఎరిగిన ప్రజగా మనము, అనగా ఈ కాంటెక్స్ట్ అన్యజనుల గురించి రాబడదు, కానీ నేను మాట్లాడేది దేవుని జనులు వ్యర్థమైన వాటిని మాట్లాడుతున్నారు చేస్తారు. ఎందుకంటే ఈ మాటలు వినేది దేవుని ప్రజలే కాబట్టి. అన్యజనులు అల్లరి చేస్తున్నారు, వ్యర్థమైన దాన్ని పలుకుతున్నారంటే వారు అన్యులు కాబట్టి, వారు దేవుని ఎరుగని వారు కాబట్టి. దేవుని ఎరిగిన మన పరిస్థితి ఏంటి?
సో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని. యెషయా గ్రంథం ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 59లో చూడండి, 59వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడుగును గర్భము ధరించి, దేవుని వాక్యంలో కొత్త నిబంధనలు ఏముందంటే దురాశ గర్భము ధరించి పాపము కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అదే విషయం ఇక్కడ రాయబడ్డ మాట. వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదు, చెడుగును గర్భము ధరించి పాపము కందురు. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. సాలే పురుగు వల నేయుదురు, ఆ గుడ్లు తినివాడు చచ్చును. సాలె పురుగు వలె వల. సో ఎటువంటి వ్యర్థమైనదో ఒకసారి మనం ఆలోచించండి. ఒక మాట చెప్తాను సాలె గురించి మాట్లాడి. సో ఆ ఉపయోగంగా లేని ఒక గదిలో కానీ ఒక గృహములో కానీ పిల్లని పేరంటానికి వస్తుంది సాలెపురుగు. నిరుపయోగంగా ఉన్న ఒక గది కానీ ఒక బీరువా కానీ ఒక స్థలం కానీ, ఆ స్థలానికి మనం కొంతకాలం వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళిపోతాడు సాలెపురుగు. సో సాలెతో ఒక బూజు కట్టేస్తాడు, దారాలతో కడతాడు. ఇదంతా నా సామ్రాజ్యం అంటాడు, ఇది నాది, నా సామ్రాజ్యం అంటాడు. ఆక్రమించుకుంటాడు. మరి ఆ సామ్రాజ్యంలో తాను విడిచిన ఆ దారపోగులు ఎవరైనా వాటితో వస్త్రాన్ని చేసుకోగలరా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఇలా అంటే వెళ్ళిపోతాయి, గాలికి అట్లా వెళ్ళిపోతాయి. యూజ్లెస్, ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు. సో మోసపు మాటలు మాట్లాడతారు అంటూ మాట్లాడితే అన్యజనులు ఎలా వ్యర్థమైన దాన్ని అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. సో మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, ఈ వచనము నేపథ్యంలో ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దీవెనకర అంశాల బట్టి, అనుభవాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ ప్రభా, బైబిల్ గ్రంథంలో మొదటి కీర్తనలోనే ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో తెలియచేశారు. ఆ రెండవ కీర్తనలో ప్రభా ఎలా ప్రపంచం ఉందో, మరి దాని కొరకు దేవుడి యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో, ఆ దేవుని ప్రేమ పిలుపు ఎలా ఉంటుందో, ఈ విషయాలు రెండవ కీర్తనలో మేము ధ్యానం చేస్తున్నాం. మొదటి మాటల నుంచి కొన్ని మాటలు మాకు వినిపించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ. ఇవన్నీ కూడా మమ్మల్ని మేము సరిపోల్చుకొని సవరించుకోవడానికి ఇచ్చే అవకాశాలు వెనక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింటబిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.